వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 6వ రోజు పారాయణం. బాల్యలీలలు. గోవిందను బ్రతికించుట. ప్రభువుతో చిన్నతనంలో ఆటలాడే పిల్లలలో గోవింద అనే గొల్ల పిల్లవాడు ఉండేవాడు. వాడు గొర్రెలను మేపటానికి రోజు అడవిలోనికి వెళ్ళేవాడు. ప్రభువుతో ఆటలు ఆడటానికి ఇంకా చాలామంది గొల్ల పిల్లలు ఉండేవారు. వారంతా ప్రభువు తమతో ఉంటే గొర్రెల గురించి చింతించేవారు కాదు. ఇతర పిల్లలతో పాటు ఈ పిల్లలు కూడా వచ్చేవారు. ఆటలు ఆడే పద్ధతి రోజూ కొత్తగా ఉండేది. గోవింద అనే పిల్లవాడు 4-5 రోజులు ఆటలో కనిపించలేదు. ఆటలలో కనిపించని పిల్లలను ప్రభు ఎప్పుడూ అడిగేవారు. అలా ఒకరోజు ప్రొద్దున ప్రభు గోవింద ఆడటానికి ఎందుకు రావట్లేదని అడగడానికి గోవింద ఇంటికి వెళ్ళారు. వాకిట్లో నిలబడి గోవిందా గోవిందా అని పిలిచారు. ఇలా పిలవగానే ఆ ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. అది వినగానే ప్రభు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు. గోవింద తల్లి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంది. 4-5 రోజుల నుండి జ్వరంతో బాధపడుతూ గోవింద మరణించాడని ఎవరో ప్రభువుకి చెప్పారు. ప్రభు గోవింద తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లి, నీవు ఊరికే ఏడవకు, గోవింద చనిపోలేదు. నీవు ఒకసారి గట్టిగా పిలువు, వాడు లేచి కూర్చుంటాడు. మనిషి జీవించి ఉండగా ఏడవడం మంచిదా అన్న ఆ పిచ్చి పిల్లవాడి మాటలు వారికి నిజం అనిపించలేదు. వాళ్ళంతా గోవింద చనిపోయాడని అంత్యక్రియలకు తయారు చేశారు. గోవింద తల్లికి మాత్రం ప్రభువుపై పూర్తి విశ్వాసం ఉండేది. అప్పుడు ఆమె, గోవిందా లేవు, ఇంకా ఎంతసేపు పడుకుంటావు, నిన్ను పిలవడానికి బావు అనగా ప్రభు వచ్చాడు. ఇలా అనగానే గోవింద నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. తల్లి యొక్క ఆనందము చెప్పనలవి కాలేదు. ఇతరులైతే ఈ దృశ్యాన్ని చూచి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ ఘటనకు కారణం తను కాదన్నట్లు ఎంత పిచ్చివాళ్ళు జీవించి ఉన్న మనుషుని కాల్చడానికి తీసుకెళ్తున్నారు. ఇలా అంటూ గోవిందునితో గొర్రెలను తీసుకుని అడవిలోనికి రమ్మని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ విషయం గ్రామమంతా పాకింది. గోవిందను చూడటానికి గ్రామమంతా తరలింది. వేడాభావు మాత్రం 2-3 రోజులు అదృశ్యం అవ్వడం వల్ల తన ఆచూకీ ఎవరికీ దొరకలేదు. సంతానం అనుగ్రహించుట. పండ్లు అమ్మే స్త్రీ. ఒకరోజు ఒక పండ్లు అమ్మే స్త్రీ తలపై మామిడి పండ్ల బుట్ట పెట్టుకొని పండ్లు తీసుకుంటారా అని అరుస్తూ వెళ్తోంది. 4-5 పిల్లలను వెంట పెట్టుకొని వేడాభావు అనగా ప్రభువు ఆ స్త్రీ వద్దకు వచ్చి, మాకు పండ్లు కావాలి, ఇస్తావా అని అడిగారు. ధర అడగకుండా పండ్లు అడిగే ఆ పిచ్చివాళ్లను చూసి పైసలు లేకుండా పండ్లు ఊరికే ఇవ్వనని వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రభువు మెల్లగా, పిల్లలు కావాలనుకుంటే మాకు పండ్లు ఇవ్వాల్సిందే అన్నారు. ఈ విషయం ఆ స్త్రీ చెవిన పడగానే వెనక్కి తిరిగి తన అంతరంగిక విషయం ప్రభువుకి ఎలా తెలిసిందని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. పెళ్ళి అయి చాలా సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. ఎన్నో నోములు నోచింది. పిల్లల కోసం ఆతృత ఉండేది. ఇలాంటి సమయంలో ప్రభువు యొక్క మాట అమృతంలా వినిపించింది. బాలా, నీ నోరు తీపి కానీ నీకెన్ని కావాలో అన్ని పండ్లు తీసుకో అని ఇలా అని పండ్ల బుట్ట ప్రభువు ముందు పెట్టింది. 11 పండ్లు తీసుకుంటాను, నీకు 11 మంది పిల్లలు పుడతారు అని అనగానే ఆమెకు అమితానందం కలిగింది. ప్రభువు పిల్లలతో కలిసి ఆడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రభువు యొక్క ఈ అమృతవాక్కు వల్ల ఆ స్త్రీకి 5 మంది పిల్లలు కలిగారు. తరువాత పిల్లలు కావాలన్న కోరిక తగ్గింది. బాలింత కష్టాలు పడలేక ప్రభు దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంది. నీ ఇష్టం, ఇక ముందు కూడా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని, ఇక పిల్లలు పుట్టరని చెప్పి నవ్వుతూ ప్రభువు ఆమెను వెళ్ళమని చెప్పారు. ఇలా ప్రభువు యొక్క చమత్కారాలు అనంతమైనవి. వారి మాట అమృతమయమైనదని అందరికీ నమ్మకం ఉండేది.
బాలలీలల్లోని ప్రతి విషయం యొక్క సంక్షిప్త వివరణ తీసుకుంటే చాలా విస్తారం అవుతుంది. అందుకని ముఖ్యమైన విషయాలను మాత్రమే తెలియజేస్తున్నాము. 8 గవ్వలు. అప్పారావు గారు హైదరాబాద్ నగరంలో నిజాం ప్రభుత్వ సైన్యమునకు చెందిన అరబ్బుల కంపెనీలో జమాదారుగా ఉండేవారు. ఆయన బ్రాహ్మణ జాతీయుడు, మనసు మంచిది. వారి భార్య పేరు భీమాబాయి. భీమాబాయి పిల్లలు కావాలని నోములు వ్రతాలు చేసింది. స్త్రీలకు ఒకసారి పుత్రేచ్ఛ కలిగిందంటే ఎలాంటి పని చేయడానికైనా వెనక ముందు చూడరు. వ్రతాలు ఉపవాసాలు చేయడంలో స్త్రీలకు సరిసాటి ఎవరూ లేరు. ఇలా అనేక వ్రతాలు ఉపవాసాలు చేసినా కూడా ఉపయోగం లేక నిరాశపడిపోయింది. అంతలో కళ్యాణ్లోని వేడాభావు యొక్క కీర్తి ఆమె చెవిలో పడింది. వేడాభావు ఏది మాట్లాడితే అది తప్పకుండా సత్యం అవుతుందని విని ఒకసారి ప్రభువుని దర్శించుకోవాలనే ప్రబలమైన కోరిక ఆమెలో కలిగింది. ఆమె తన భర్త అంగీకారాన్ని తీసుకుని పల్లకిలో కూర్చొని హైదరాబాద్ నుండి కళ్యాణికి రావడానికి బయలుదేరింది. పల్లకితో పాటు బోయిలు, సిపాయిలు, కొంతమంది గుర్రంపై స్వారీ చేస్తూ దాసీ జనంతో పల్లకి వెళ్తూ ఉంది. మధ్య మధ్యలో ఆగుతూ బీదర్పై నుండి కళ్యాణికి వస్తుండగా కళ్యాణి ఇంకా 1 మైలు దూరంలో ఉండగా ఒక మైదానంలో పిల్లల అల్లరి వినిపించింది. సహజంగా ఆ వైపుకు చూడగానే కొంతమంది పిల్లలు ఒక పిల్లవాడిపై పడి కొట్టసాగారు. ఆ పిల్లల కొట్లాటను విడిపించాలని పల్లకిని ఆ పిల్లల వైపుకు తీసుకువెళ్లాల్సిందిగా బోయిలకు చెప్పింది. పల్లకి దగ్గరికి వస్తుండగా ఆ కొట్లాట ఇంకా ఎక్కువైంది. ఆ పిల్లవాడిని విడిపించాలని సిపాయిలు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ పిల్లలు మా కొట్లాట మీకెందుకు, మాది మేము చూసుకుంటాము, మీ దారిన మీరు వెళ్ళండి అన్నారు. ఈ చమత్కారమైన కొట్లాట చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం చేయాలో వారికి తోచలేదు. ఆ పిల్లలలో ఒకరు అరుస్తూ ముందుకు వచ్చి, నన్ను విడిపించాలనుకుంటే 8 గవ్వలు ఇచ్చి విడిపించాలి, 1 గవ్వకి 1 కొడుకు పుడతాడు అన్న విలక్షణమైన మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఎవరి దగ్గర గవ్వలున్నాయో అని అందరినీ అడిగింది. కానీ అంత శ్రీమంతురాలైన స్త్రీ వద్ద గవ్వలు ఎలా ఉంటాయి? ఆ పిల్లవాడి మాటలు నిజమవ్వచ్చని 8 గవ్వలు ఇచ్చి ఆ మాటల్ని నిజం చేసుకోవాలని ఆతృతపడింది. గవ్వలు ఎలా దొరుకుతాయి? గవ్వల బదులు పైసలు ఇస్తే సరిపోతుందా? పిల్లలు ఆట ఆడుతుండగా ఆ పిల్లవాడు 8 గవ్వలు ఆ పిల్లలకు ఇవ్వాల్సిందే అని ఆ పిల్లవాడిపై పడి అల్లరి చేశారు. పిల్లలు కావాలంటే గవ్వలు ఇవ్వాల్సిందే, ఎలా? ఏం చేయాలో అని నిరాశ చెందగా ఆ స్త్రీ యొక్క భాగ్యం మంచిదై ఒక బోయి యొక్క డబ్బు ఉంచే సంచికి గవ్వలు కనిపించాయి. అవి తీసి ఆ పిల్లవాడికి ఇచ్చింది. ఆ స్త్రీ వైపు సంతోషంతో చూసి, నీకు 8 మంది పుత్రులను ఇచ్చాను, వెళ్ళు అని చెప్పి నడుస్తూ ఆ బాలుడు వెళ్ళిపోయాడు. గవ్వలు దొరకగానే ఆ పిల్లలు సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ బాలుడు ఎవరో ఏమిటో ఆ స్త్రీకి అప్పుడు తెలియలేదు. మనం ఏ పనికైతే వెళ్తున్నామో ఆ సమయము మంచిదని ఆ స్త్రీకి అనిపించేది. సాయంత్రానికి తన మంది మార్బలంతో కళ్యాణికి చేరుకుంది. మనోహర్ నాయక్ యొక్క పుత్రుడే దత్తాత్రేయ అవతారమని, ఆయననే అందరూ వేడాభావు అంటారని ఆమెకు తెలుసు. ఆమె ఆ పిల్లవాడి గురించి అందరినీ అడిగింది. దర్శనము చేసుకొని భోజనము చేయాలని ఆమె మనసులో అనుకుంది. కానీ ఎంత రాత్రి అయినా ప్రభువు రాలేదు. ఎదురుచూసి నిరాశ చెంది అలాగే ఉపవాసం ఉండిపోయింది. 2వ రోజు బ్రాహ్మణ భోజన వేళలో ఎదురు చూస్తే రాలేదు. వారి ఆచూకీ దొరకలేదు. ప్రభువు 2-3 రోజులు అడవిలో అదృశ్యమైపోయి కనిపించరని ఇంట్లో అందరికీ తెలుసు. 3 రోజులు ఆ స్త్రీ అన్నము లేకుండా ఉపవాసం ఉంది. చివరికి ఆమెపై ప్రభువుకి కరుణ కలిగి 3వ రోజు ఇంటికి వచ్చారు. కళ్యాణ్కు రాకపూర్వం గవ్వలు ఇచ్చి విడిపించిన పిల్లవాడే ఈ పిల్లవాడనే తెలిసింది. ఆ స్త్రీని చూడగానే, నీకు ఒకసారి 8 మంది పిల్లలను ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు కష్టపెడుతున్నావు అని అంటూ ప్రభువు తల్లివైపు చూసి, అమ్మా, ఆకలి అవుతుంది, తినడానికి ఏమైనా ఇవ్వు అనగానే తల్లి ఇచ్చినది తిని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ చూసినప్పుడు ప్రభువు విలక్షణంగా కనిపించినా ఆయన వర్చస్సును చూసి ఆ స్త్రీకి పరమానందమైంది. తను వచ్చిన పని అయినట్లుగా ఆ స్త్రీకి అనిపించింది. ఆ స్త్రీ కళ్యాణిలో 1 రోజు ఉండి దాన ధర్మాలు చేసి అన్న సంతర్పణం చేయించి మాతృశ్రీ భయమ్మకు కొడుకుకి వస్త్రాలు సమర్పించి హైదరాబాద్ వెళ్ళిపోయింది. కొన్ని నెలల తరువాత ఆ స్త్రీకి పుత్రుడు కలిగాడు.
ఆ స్త్రీ యొక్క ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ప్రభు సాక్షాత్ దత్తాత్రేయ అవతారం అనే నమ్మకం నిజమైంది. తరువాత ఆమె మొదటి కంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసి ప్రభు దర్శనము చేసుకుని తిరిగి వచ్చింది. ఆ తరువాత పుత్రులు కలుగుతూ ఉంటే తన మొక్కులు తీరుస్తూ వెళ్ళింది. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 6వ రోజు పారాయణము సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.